హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని 2 మడతలుగా, అంటే ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్స్ అనేవి మనకు ఎదురుగా ఉండాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని ఎప్పుడూ కూడా తిరగలు తీయాలండి. తిరగలు తీసేసి బ్యాక్ పార్ట్ చివర్లు ఉంటాయి కదా, అవి రెండు ఒక చోటకు తీసుకువచ్చి ఇలా బ్యాక్ పార్ట్ యొక్క కప్పుని అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే లూజు కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే చూసుకోవాలండి. మనకి ఎలాగూ ఆది బ్లౌజ్కి ఖర్చు ఉంది కదా అండి, మనం ఎక్స్ట్రా ఏం పెట్టుకోకుండా ఓన్లీ డాట్స్ వేయటం కోసం అనేసి అయితే పెట్టేశాను. అలాగే బ్లౌజ్ యొక్క సైడ్ బారు కూడా సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలండి. నేను సైడ్ అంటాను కదా, ఇదే అండి సైడు. సేమ్ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే సేమ్ బార్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కూడా ఎంత పొడవు ఉందో ఒకసారి టేప్ తీసుకొని అయితే చెక్ చేసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి మన నడుము బెల్ట్ వేస్తాం కదా, అక్కడి వరకు ఒకసారి అయితే ఇలా, అంటే బ్లౌజ్ని అయితే సాగదీయకూడదండి, లాగకోకుండా స్ట్రైట్గా అయితే పట్టుకోవాలి. అయితే బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 16 ఇంచులు అయితే ఉందండి. అలాగే షోల్డర్ కూడా చెక్ చేసుకోవాలి, 2.5 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుందామండి. 16 ఇంచులు ఉంది కదా, 16.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం నడుము బెల్ట్ వేసినప్పుడు ఖర్చు కోసమని ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. అలాగే నెక్ 2 ఇంచులతో మార్కింగ్ చేయాలి. నెక్ డౌన్ 9 ఇంచులు ఉందండి ఈ కస్టమర్కి. అలాగే షోల్డర్ కూడా నేను 2.5 ఉంది కదా, 3 ఇంచులతోనే అయితే మార్కింగ్ చేశాను. అలాగే లూజ్ వచ్చేసి 12.5 ఇంచులు అయితే ఉందండి. 12.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మన ఎదురుగా కూడా ఇక్కడ అంటే బ్లౌజ్ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ కూడా బార్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చెక్ చేసుకుందామండి. ఇలా బ్లౌజ్ని తిరగలు తీసేసి ముడతలు అవి లేకుండా నీట్గా సర్దేసుకోవాలండి. ఇలా సర్దుకొని షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుతో కలిపేసి మనం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే మనకి 5.5 ఇంచులు అయితే వచ్చిందండి. 5.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. మనం నెక్ షోల్డర్ కలిపేసి ఎంతైతే తీసుకున్నామో ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ పెట్టిన చోట కూడా సేమ్ అంతే అనేది ఉండాలండి. అలా కాకుండా ఎక్కువగా పెడితే మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ దగ్గర బుట్టలు అనేవి వస్తాయండి, ముడతలు. అవి రాకోకుండా ఉండడం కోసమే ఇలా కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఈ డాట్స్ అన్నింటినీ కలుపుతూ మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వగలరని కోరుకుంటున్నాను. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచుతో మార్కింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే నెక్కి 1 ఇంచుతో మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నా అండి. ఇంతకుముందు ఈ స్కేల్స్ అనేవి ఉన్నాయి, విరిగిపోయాయి అనేసి నేను కొనలేదు. మరొకసారి మీకు ఏ విధంగా దీన్ని యూజ్ చేసి కట్ చేయాలన్నది దానికోసం అనేది నేను తీసుకున్నానండి. ఇంకా ఎగ్జాక్ట్గా మంచిగా ఇంకొక వీడియో అయితే చేస్తానండి. ఇలా రౌండ్గా వచ్చేలాగా చూసుకొని అయితే దీన్ని మనం షేపింగ్ చూసుకొని అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక ఇప్పుడు సేమ్ ఈ మార్కింగ్ మీదనైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలండి. ఇంకొకసారి కూడా చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి. ఎంతో కష్టపడి వీడియోస్ చేసినా కూడా వ్యూస్ అయితే రావటం లేదండి. అందరూ కూడా కామెడీకి వాటికే చూస్తున్నారు తప్ప ఒక పని నేర్పించే వీడియోస్కి అసలు వ్యూస్ అనేది రావటం లేదండి. చాలా కష్టపడి చేస్తే కానీ టైలరింగ్ అనేది సక్సెస్ అవ్వలేమండి. కొత్తవారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళు లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసమని 4 మడతలుగా అయితే క్లాత్ వేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసి, ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, నేను హెమ్మింగ్ చేయకోకుండా క్లాత్ మడుస్తాను కాబట్టి హెమ్మింగ్ కోసం ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదండి. ఒక 1/4 ఇంచ్ అయితే ఫోల్డింగ్ కోసం అని పెట్టేస్తున్నాను.
ఇలా ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ లాగకోకుండా మరీ లాగకూడదండి, కొద్దిగా స్ట్రైట్గా పట్టేసుకొని అయితే చూడాలి. అలాగే బ్లౌజ్ మొత్తం పొడవు ఖర్చుతో కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసి హ్యాండ్ మొత్తం పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను. 10.5 ఇంచులు అయితే ఉందండి. సేమ్ మన ఎదురుగా కూడా 10.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులతో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మన హ్యాండ్ షేప్ రావటం కోసం 2 ఇంచులతో ఇలా మార్కింగ్ చేసి హ్యాండ్ షేపు మనం చివరగా పెట్టాం కదా 3.5 ఇంచుల డౌన్తో, అక్కడ వరకు ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ మీదనే మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చుకొని మనం తిరగల మరగల తెలియడం కోసం నేను మార్కింగ్ అయితే చేశానండి. ఈ స్కేలు మనం ఇలా లోచంక అవి తీయడం కోసం అనేసి ఇదైతే తీసుకున్నా అండి. నాకంత పర్ఫెక్ట్ అయితే అనిపించలేదు. మనం స్వతహాగా కట్ చేసుకున్న దానిలాగైతే లేదండి. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లోనైతే మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్కి ఓపెనింగ్స్ అనేవి ఇప్పుడు మనకి ఎదురుగా అయితే ఉండాలి. బ్యాక్ పార్ట్ సహాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటామండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే పెట్టేసి, ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్లాత్ పైన క్రాస్గా వేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని 2 ఇంచుల వెడల్పుతోటి అయితే మడవాలండి. నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ని తీసేసి ఆది బ్లౌజ్ తీసుకుందామండి. ఆది బ్లౌజ్ తోటి ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, ఎప్పుడూ కూడా మనం ఫ్రంట్ నెక్ని చెక్ చేసుకోవాలి అంటే ఉక్సుల పట్టీతోటే చెక్ చేసుకోవాలండి. షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుతో కలిపి ఉక్సుల పట్టీతోనైతే కొలుచుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చుతో కలిపేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది సరిపోతుందా లేదా అనేసి షోల్డర్ దగ్గర నుంచి మనం మధ్యలో డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు పట్టుకుంటే ఇలా క్లాత్ పైన పెట్టేస్తే మనకి పొడవు సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ని అయితే ఇలా నేను మార్కింగ్ అయితే చేశాను. అలాగే చంకకి ఒక 1/4 ఇంచు లో చంక అనేది మార్కింగ్ చేశా అండి. ఎందుకంటే మన హ్యాండ్స్కి కూడా లో చంక అనేది మార్కింగ్ చేసాం కదా, ఆ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. వీటికి మనం డాట్స్ వేసుకుంటాం కదా, వాటి కోసమని 3 వైపులు కూడా చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. అలాగే బీస్ ముక్కతోటి ఇలా మార్కింగ్ అయితే చేశా అండి. లైనింగ్ అటాచ్ చేసే టైంలో తిరగల మరగల తెలియడం కోసం అయితే వేసాను. ఇప్పుడు షేప్ బెల్టులను అయితే కట్ చేసుకుందామండి. ఇంకా క్లాత్ అయితే మిగులుతుంది కదండి, ఆ క్లాత్లోనైతే నేను కట్ చేస్తున్నాను. ఈ మిగిలిన క్లాత్లో ఆల్రెడీ ఇంకొంచెం క్లాత్ ఉందనేసి నేను 2 షేప్ బెల్టులను కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకుందామండి. కాకపోతే కొంచెం మనం ఖర్చు పెట్టాం కదా, దానికోసం అనేసి నేను కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేశానండి. ఇటు రైట్ సైడ్ కట్ చేసిన ఆ క్లాత్ అయితే మనకి కాజాల పట్టీకి సరిపోతుందండి. ఇది ఆల్రెడీ ఒక షేప్ బెల్ట్ నేను లెఫ్ట్ సైడ్న పెట్టాను కదా, అదొక షేప్ బెల్ట్. దీనికి ఇలా కొంచెం జాయింట్ పడుతుంది కదా, దానికి కూడా జాయింట్ అనేది వేశాను. నేను అంచుల వైపు ఉండే క్లాత్ ఉంటుంది కదా అండి, ఇలా వాటిని అయితే మనం నడుం బెల్ట్కి అలాగే ఉక్సుల పట్టీకి అయితే యూజ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా జాయింట్ పడుతుంది కదా, దానికోసమని క్లాత్ అయితే కట్ చేశాను. మనకి తిరగల మరగల తెలియడం కోసం కూడా మార్కింగ్ అయితే చేశాను. ఈ బ్లౌజ్ది కటింగ్ ఒకటే చూపించా అండి, స్టిచ్చింగ్ వీడియో చూపించలేదు. కానీ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో అనేది చూపించాను. ఈ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.